నంద్యాల జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశంలో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు. నంద్యాల జిల్లా కలెక్టర్ ఆఫీస్ హాల్లో జరిగిన నంద్యాల జిల్లా అభివృద్ధి సంక్షేమ సమావేశం మరియు నీటిపారుదల సలహా మండలి సమావేశంకు హాజరైన నంద్యాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ గారు, జిల్లా మంత్రులు ఎన్ఎండి ఫరూక్ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి గారు, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు, బుడ్డ రాజశేఖర్ రెడ్డి గారు, గౌరు చరితారెడ్డి గారు, జయసూర్య గారు, ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. సాధారణంగా సమయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. అదేవిధంగా శ్రీ ఎన్ఎండి ఫరూక్ గారు, హానరబుల్ లా అండ్ జస్టిస్ అండ్ మైనారిటీ వెల్ఫేర్ వారిని సాధారణంగా సమయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. సార్ రామ్ గోపాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ, వారిని కూడా సాధారణంగా సమయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. శ్రీ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి గారు, హానరబుల్ ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు, వారిని కూడా వేదిక మీద కూడా మేము కేటాయించిన సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము. ఈ సమావేశంలో అధికారులు కానీ మిగతా ఎవరైనా బయట వాళ్ళు ఉంటే కూడా దయచేసి అందరూ కూడా, అధికారులు తప్ప ఎవరు కూడా ఈ సమావేశంలో ఉండడానికి వీల్లేదు. దయచేసి అందరూ కూడా మీరు దయచేసి బయట ఆశీనులు అయితే ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు కలవచ్చు. అధికారులు తప్ప ఇక్కడ ఎవరు ఉండడానికి ఈ సమావేశంలో ఉండడానికి వీల్లేదు. సో దయచేసి అధికారులు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా బయటకు వెళ్లాల్సిందిగా సవినయంగా కోరుతున్నాం. అందరూ కూడా దయచేసి మీరు వెంట పత్రాలు ఉంటే తర్వాత తీసుకుంటారు. ఎవరు కూడా మళ్ళీ ఒకరిని చూసి ఒకరు వాళ్ళు ఉన్నారు కదా మేము ఉన్నామని చెప్పి మీడియా మిత్రులు కూడా దయచేసి మీరు విజువల్స్ తీసుకొని మీరు త్వరగా మీరు కూడా దయచేసి కోఆపరేట్ చేయండి. తొందరగా తీసుకుంటే సమావేశం స్టార్ట్ చేయడానికి వీలవుతుంది. సార్ పోలీసు వారు సహకరించి తొందరగా వాళ్ళని బయటికి పంపించి అక్కడ డోర్స్ లాక్ చేయాల్సిందిగా కోరుతున్నాం. బయట ఓకే 2 minutes సార్ తీసుకొని దయచేసి ఎవరు నిలుచుకోవద్దండి. డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే కూర్చునేసేయండి. మీడియా ఇంకా బయటకు వచ్చారు. ఇటు సైడ్ వీడియో బ్రేక్ అవుతుంది. పర్ఫెక్ట్ గా వస్తుంది. ఇప్పుడు అందరూ వస్తారు. ఓకే సార్. ఓకే సార్. అందరికీ నమస్కారం. నంద్యాల జిల్లాలో ఈరోజు సుదీర్ఘంగా జిల్లా రివ్యూ ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 9 గంటల నుంచే శాసనసభ్యులు 10:30 వరకు కూడా శాసనసభ్యులందరితోనూ అటు పార్టీ కార్యాలయంలో దాదాపు 2 గంటల సేపు డిస్కషన్ జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ఒక 4 గంటల పాటు రివ్యూ చేయడం జరిగింది. అనేక సమస్యలు ఇవాళ ప్రభుత్వం దృష్టికి వచ్చినాయి. హార్టికల్చర్లో ఎట్లా నెగ్లెక్ట్ చేయబడింది, అగ్రికల్చర్ ఎట్లా నెగ్లెక్ట్ చేయబడింది, సాగునీటి కాలువలు ఎట్లా నెగ్లెక్ట్ చేయబడ్డాయి,
పంచాయతీరాజ్ రోడ్లు ఏ రకంగా నిర్లక్ష్యం చేయబడ్డాయి, ఇట్లా అనేక రకమైనటువంటి సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు ఈరోజు. అయితే ప్రతి దాంట్లోనూ అడుగడుగునా కూడా గత ప్రభుత్వ పాలకుల నిర్లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనపడతా ఉంది. అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయరు చిన్న గండి పడితే ఆ రోజున పూడ్చితే 3 కోట్లు అయ్యేది. ఆ తర్వాత వచ్చినటువంటి వర్షాల కారణంగా అది మరింత డ్యామేజ్ అయ్యి ఇవాళ 30 కోట్లు దాటినా కూడా, ఖర్చు పెట్టినా కూడా దాన్ని రిపేర్ చేయలేనటువంటి పరిస్థితి. మరి గోరకల్లు రిజర్వాయర్ ఉంది, కుంగడం మొదలైంది, దీని నుంచి ప్రమాదకర స్థాయికి కింద స్టీపేజ్ వెళ్తా ఉంది అని అంటే ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో అది మరిన్ని చోట్ల దిగజారేటువంటి పరిస్థితి వచ్చింది. అక్కడ కూడా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి, ఒక ప్రైవేటు సంస్థ చేత డబ్బులు ఖర్చు పెట్టించి పనిచేయాల్సిన పరిస్థితి. కేసీ కెనాల్ 100 సంవత్సరాలు ఉన్నటువంటి కేసీ కెనాల్ కూడా 5 సంవత్సరాల నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది అనడానికి ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులే సాక్ష్యాధారం. పక్కన జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయింది. ఈ జిల్లాలో ఉన్నటువంటివి అన్నీ కూడా ఆ స్థితికి, అవసాన స్థితికి తెచ్చి చేర్చి వదిలేశారు. వెలుగోడు రిజర్వాయర్ మెయింటెనెన్స్ లేకుండా పెట్టారు, గోరకల్లు రిజర్వాయర్ కుంగిపోతున్నా పట్టించుకోలేదు, అలగనూరి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ తెగిపోయినా పట్టించుకోలేదు, కేసీ కెనాల్లో మనిషిని కాలువలో మెయింటెనెన్స్ చేయడానికి దిగడే పరిస్థితి లేకుండా పెట్టారు. ఇక నీటి సరఫరా మీద ఒక స్పష్టత లేకుండా చేసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒక మనిషి, ఒక ప్రభుత్వం ఒక 5 ఏళ్ల కాలంలో వ్యవస్థని 100 సంవత్సరాలు సాధించినటువంటి వ్యవస్థని కూడా కుప్పగూల్చే స్థితికి తీసుకురాగలిగారు అనడానికి ఇది ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరి ఇతర రంగాల్లో కూడా అంతే నిర్లక్ష్యాన్ని చూపించారు. చాలా సుదీర్ఘమైనటువంటి డిస్కషన్ జరిగింది, ఫారెస్ట్ మీద కూడా జరిగింది, ఆర్డబ్ల్యూ స్కీమ్స్, ఆఖరికి డోన్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ చేశారు, ఆపేశారు. ఒక ప్రాజెక్టు అట్లా రూపాయి ఖర్చు పెట్టి ఆపడం మంచిది కాదు అనేటువంటి సదుద్దేశంతో మా ముఖ్యమంత్రి గారు దాన్ని క్యాబినెట్లోకి తీసుకొచ్చి క్లియరెన్స్ చేశారు. ఇవాళ డోన్కి ప్రతి గ్రామానికి నీళ్లు అందించే బాధ్యత ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తీసుకుంది. అంటే ప్రతి రూపాయిని కూడా ఎంతో బాధ్యతగా ఖర్చు పెడుతున్నాం, ప్రజల అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సు కోసమే ఖర్చు పెడుతున్నాం. మేము కక్ష సాధింపుకో వాళ్ళు చేశారు కాబట్టి మేము ఎందుకు కంటిన్యూ చేయాలని పోవట్లేదు. 10 రూపాయలు వేస్ట్ అయ్యే దగ్గర ఇంకో 3 రూపాయలు 4 రూపాయలు ఖర్చు పెట్టి దాని ఫలితాలని ప్రజలకు అందిస్తామనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అందులో భాగంగా మేము ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు డోన్ది. ఇట్లా ప్రతి దగ్గర కూడా ప్రతి ప్రాజెక్ట్ని మంచి చెడ్డలు బేరీజ్ వేసి మేము పూర్తి చేయడం జరుగుతుంది. ఇక ఆర్థిక శాఖ మంత్రిగా కూడా నేను అనేక విషయాల్ని చర్చిస్తూ ఉన్నా. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని రాష్ట్రం ప్రభుత్వాన్ని ఎత్తున పెట్టారు. అప్పులు తీర్చడానికి అప్పులు చేసే పరిస్థితి పెట్టారు. అప్పుల మీద వడ్డీలు తీర్చడానికి అప్పులు చేయాల్సిన పరిస్థితి పెట్టారు. 2 ఏళ్ల క్రితం అయితే జీతాలు ఇవ్వడానికి కూడా అప్పులు చేసినటువంటి పరిస్థితిలో ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కుప్పగూలే దిశలో చంద్రబాబు నాయుడికి అధికారాన్ని ఇచ్చారు ప్రజలు. ఎంతో విఘ్నతతో ఇచ్చినటువంటి నిర్ణయం ఇవాళ రాష్ట్రాన్ని కాపాడుతూ ఉంది. బ్రాండ్ చంద్రబాబే ఈరోజు రాష్ట్రాన్ని కాపాడుతోంది. బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో సర్వనాశనం అయిపోయింది. ఢిల్లీలో ఇవాళ బ్రాండ్ చంద్రబాబు ఆంధ్రప్రదేశ్కు ఉపయోగపడుతూ ఉంది. వెంటిలేటర్ మీద ఉన్నటువంటి మనకు ఆక్సిజన్ మీదకి వచ్చేటువంటి పరిస్థితికి వచ్చారు. 10 లక్షల కోట్ల అప్పు ఒకవైపు, దాని మీద చెల్లించాల్సినటువంటి బకాయిలు ప్రతిరోజు కూడా మనం ఎంతో కడుతున్నాం. రెండవది దాదాపు 1,14,000 నుంచి 1,30,000 కోట్ల బకాయిలు. అంటే కాంట్రాక్టర్ల బిల్లులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, చిన్నపిల్లలకి కోడిగుడ్లు సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మిల్క్ సప్లై చేసిన వాళ్ళు కావచ్చు, మొత్తం అందరికీ ఇంక్లూడింగ్ ఆరోగ్యశ్రీ అన్ని బకాయిలు పెట్టిపోయారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని మించి అప్పులు చేయడం ఒక ఎత్తు అయితే రాష్ట్రం 5 ఏళ్లలో కూడా బిల్లులు చెల్లించకుండా ఆపేసిపోయారు. వాళ్ళ గవర్నమెంట్కి ఉంటాయి కొన్ని పాత బకాయిలు 5,000, 10,000, 20,000 ఉంటాయి, కానీ ఇట్లా 1,30,000 కోట్ల బకాయిలు ఎప్పుడు రాలేదు.
ఇవాళ 1,30,000 కోట్ల బకాయిలతో ఉంటే మేము ఇవాళ కేంద్ర సహకారంతో బ్రాండ్ చంద్రబాబు తోటి రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పటికి మీరు చూశారు, గతంలో పులివెందల్లో టెండర్లు వేయడానికి కూడా ముందుకు పోలా. ఎందుకు? డబ్బులు రావు అని ఏ కాంట్రాక్టర్ 5 సార్లు పిలిచినటువంటి 7 సార్లు పిలిచారంట. నేను 5 అనుకున్నా, 7 సార్లు పిలిస్తే కూడా కాంట్రాక్టర్లు ముందుకు పోలా. ఇవాళ మా ప్రభుత్వంలో నమ్మకాన్ని ఇచ్చాం, వ్యవస్థ గాడిన పడుతోంది అని నమ్మకాన్ని ఇచ్చాం. కాబట్టి దాదాపు R&B మొత్తం కూడా స్ట్రీమ్లైన్ చేశాం. ఇప్పటికే RWS స్కీమ్ని స్ట్రీమ్లైన్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్క పథకాన్ని ఎంచుకుని 93 కేంద్ర ప్రభుత్వాలకి డబ్బులు వాడేసి డైవర్ట్ చేసి పక్కదారి పట్టిస్తే మేము ఇవాళ 73 పథకాలకి మళ్ళీ రివైవ్ చేశాం. ఇవన్నీ కూడా చంద్రబాబు గారి లీడర్షిప్ వలన సాధ్యమవుతుంది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.